Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రారంభమైన సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ అధికారిపై చేయి చేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాలో నిరసన వ్యక్తం చేసిన అధికారులు. జిల్లాలో సాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ ఎన్ఎస్పీ ఎస్సీకి వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే సన్రా. ఖమ్మం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని వ్యవసాయ మార్కెట్లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ లోకేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కవిత, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్లో కొబ్బరికాయ కొట్టి సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. కింటా పత్తికి 4,100 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. తేమ శాతం 12 దాటకుండా రైతులు జాగ్రత్త పడాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పత్తిని పరిశీలించారు. పత్తి కొనుగోలు అనంతరం రైతులకు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఉంటాయని తెలిపారు. కనీస మద్దతు ధర 5,000 రూపాయలు ప్రకటిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అజయ్ కుమార్ తెలిపారు. సీసీఐ కేంద్రాలు ప్రారంభం కావడంతో మార్కెట్కు రైతులు పత్తిని భారీగా తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం మొట్టమొదటిగా సీసీఐ కేంద్రాన్ని ఖమ్మం పట్టణంలో మార్కెట్ యార్డ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం మినిమం ప్రైస్ ఏదైతే 4,100 క్వింటాలకి పత్తిని నిర్ణయించారో యథార్థంగా 4,100 రూపాయలు రైతులకు సరిపోయే రేటు కాదు. కనీసం ఇందాక స్థానిక ఎమ్మెల్యే గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు చెప్పినట్లు 5,000 రూపాయలు ఇస్తే తప్ప రైతుకు గిట్టుబాటు ధర కాదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈనాడు అన్ని పంటలతో పాటు పత్తి పంటకు కూడా ఈ రేటుని నిర్ణయించడం చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడే చూసాం తేమ విషయానికి వస్తే 8% తేమ ఉంటే తప్ప 4,100కి మేము కొనము అనేది వాళ్ళకున్న నామ్స్ అధికారులకి. రైతులందరికీ మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. పత్తి తీసిన ఒక 2 రోజుల వరకు మీరు ఎండలో ఎండబెడితే తప్ప 8% తేమ శాతం రాదు. తప్పకుండా మీరంతా 1-2 రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత మార్కెట్ యార్డుకి తేవాలని రైతులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ఏదైతే 4,100 మద్దతు ధర ప్రకటించిందో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ నిధులు కేటాయించి రైతు సంక్షేమ నిధుల నుంచి మిగతా 900 రూపాయలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం బరాయించైనా పత్తి రైతుల్ని ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మన జిల్లాలో 8 కేంద్రాలు ఈసారి కాటన్లోని మనము సీసీఐ ద్వారా కొంటున్నాము. బేసికలీ ఏదంటే మనకి 12% కింద తక్కువగా తేమ శాతం ఉండాలి. కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేసుకునేది అంటే మీడియా ద్వారా కొంత 1-2 రోజు వెయిట్ చేసి తీసుకొని వస్తే బాగుంటుంది. అంటే ఫస్ట్ పికింగ్ కొంత శాతం ఎక్కువగా ఉంటుంది, కానీ తేమ శాతం పర్వాలేదు. కొంత ఎడ్డ పెట్టుకొని ఓపెన్ తీసుకురావాలి, అంటే గన్ని బ్యాగులు లోడ్ చేసి తీసుకురాకూడదు. తర్వాత మేము కూడా పత్తిని కొనిన 3 రోజుల లోపల బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ కూడా జమ చేయడం జరుగుతుంది. ఒకటి ఏదంటే మన జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా, మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రతి ఒక్క మండల్కి కూడా ఒక ఈ రీడర్ తీసుకుంటున్నాము, మాయిశ్చర్ రీడరు. ఆ రీడర్తో మనకి ఏదైనా కొంత డౌట్ ఉంటే కొంత చెక్ చేసుకొని తర్వాత తీసుకొని వస్తే బెటర్. ఇక్కడ వచ్చిన తర్వాత తేమ శాతం ఎక్కువగా ఉంది అని మన సీసీఐ వాళ్ళు కొన్నారు, తర్వాత బయట తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది.
దానికి కాకుండా మీరు ఒకసారి ముందే చెక్ చేసుకొని తర్వాత తీసుకొని వస్తే అందరికీ బాగుంటుంది. ఇప్పుడు మొదటిగా మనము ఒక సెంటర్ని ఓపెన్ చేస్తున్నాము. రెండోది ఒక 1 or 2 డేస్లో ఇక్కడే ఖమ్మందే రెండో యూనిట్ కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత 21వ తారీఖు మళ్ళీ 23వ తారీఖు ఇంకా 3 యూనిట్లు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఈ మంత్ ఎండ్కి అనదర్ 3 యూనిట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఓవరాల్గా 8 ప్లేసెస్లో మేము పత్తిని కొనుగోలు చేస్తాము. ఇండియా వారు ఈ రోజున ఖమ్మం కాటన్ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మేము CCIని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట దిగుబడి తక్కువ ఉంది కాబట్టి 4,100 కాకుండా 5,000 రూపాయలు రైతులకి ధర పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు రైతాంగం ఏదైతే ఈ లూజ్ పత్తి తీసుకొచ్చేది ఉన్నదో అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రైతులకి పూర్తిగా వివరించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో కూడా మార్కెటింగ్ అధికారులు మరియు CCI అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రత్యేకించి ఈ రేటు పెంచడానికి మా స్థానిక ఎంపీ గారు కూడా చొరవ తీసుకొని CCI అధికారులతో మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఖమ్మం కార్పొరేషన్లో విలీన గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 2వ డివిజన్ పాండురంగపురంలో 10 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. నగర విలీన పంచాయతీల్లో ఎమ్మెల్యే అజయ్ కుమార్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పాండురంగపురంలోని సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సుమారు 10 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ బల్లేపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి పాండంగాపురం విలేజ్లో 2వ డివిజన్ పరిధిలో వస్తుంది కాబట్టి ఇది సీసీ రోడ్ ఎమ్మెల్యే గారి నుంచి మనం దాదాపు 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఈరోజు CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇవాళ ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్నారు. ఆ సందర్భాన INTC తరఫున జిల్లా సెక్రటరీగా, టౌన్ నగరాధ్యక్షుడిగా ఇక్కడ ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లో 40 సంవత్సరాల సంది కూడా CCI బస్తాల విధానంతో రైతు తీసుకొస్తే బస్తాల విధానంలో అమ్ముకోవడం, ప్రైవేట్ అయితే CCI అమ్ముకోవడం జరుగుతుంది. ఆ విధానం కాకుండా గవర్నమెంట్ లూజ్ అనేటువంటిది రైతులకు ప్రచారం చేస్తున్నారు. లూజ్ తెచ్చినంత మాత్రంలో రైతుకు లాభం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆరుదల కానీ ఇక్కడి నుంచి మిల్లుకు పోయినా కూడా 1 రోజు 2 రోజులు సీరియల్లో పడుతుంది. ఆ సీరియల్లో రైతుకు ట్రాక్టర్ ఖాళీగా ఉంటే కనీసం 10 ఎకరాల భూమి అయినా దున్నుకోగలుగుతాడు. కాబట్టి ఆ విధానంలో రైతు కూడా నష్టమే ఉంది. పోతే ఇవాళ మార్కెట్ మీద ఆధారపడి దరిదాపు 3,000 మంది కార్మికులు, ట్రాలీ వర్కర్స్ అయితే ఎగుమతి హమాలి, దిగుమతి హమాలి, స్లీపర్సు, మరి తర్వాత ఎంతోమంది దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీవనోపాయం కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ యొక్క విధానాన్ని ఇట్నే అమలు చేస్తే రైతు ఆత్మహత్యలే కాకుండా కూడా కార్మిక ఆత్మహత్యలు కూడా మొదలవుతాయని కూడా నేను మనవి చేస్తున్నా. భవిష్యత్తులో అట్లా కాకుండా పాత పద్ధతి విధానాన్ని CCI వారు కొనసాగించవలసిందిగా నేను మనవి. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగర కార్పొరేషన్ ఎదుట బతుకమ్మ ప్రదర్శనను కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. బతుకమ్మ ఉత్సవాలను మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని కమిషనర్ పేర్కొన్నారు. మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రదర్శన మధ్య గుంటు మల్లేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఆటపాటలతో అలరించారు. అంతకుముందు ప్రదర్శనను కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సతీమణితో పాటు భారీగా మహిళలు పాల్గొన్నారు. సాగర్ కాలువ కింద వ్యవసాయం చేస్తున్న రైతులకు నీటి విడుదల కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎన్ఎస్పీ ఎస్సీకి వినతి పత్రం అందించారు. పంటలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సండ్ర విమర్శించారు.
ఎస్ఎస్పీ రోడ్లో ఉన్న ఎస్సీ కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వినతి పత్రం అందించారు. ఖరీఫ్లో వేసుకున్న పంటలు చేతికొచ్చే దశలో సాగర్ నీటిని విడుదల చేయకపోవడంతో అవి ఎండిపోయే పరిస్థితి వచ్చాయని సండ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చేతికొచ్చిన పంటలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారని సండ్ర అన్నారు. తక్షణమే సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని సండ్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ అధికారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడిని నిరసిస్తూ ఖమ్మంలో ఇంజనీరింగ్ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న మంత్రి హరీష్ రావుతో అధికారులు ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ డీఈ భద్రయ్యపై ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, అలాంటి ఉద్యోగులపై ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న మంత్రి హరీష్ రావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని, తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు అధికారులు వివరించారు. అనే జేఏ మీద ఇంటికి పిలిచి దౌర్జన్యం చేసి కొట్టిన సంఘటనపై ఖమ్మం జిల్లా ఇంజనీర్స్ జేఏఎస్ తరఫున మీ అందరం నిరసన తెలుపుతున్నాం. ఈ సందర్భంగా మేము ఈరోజు జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. అక్కడ మేము మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీంట్లో ఈ తెలంగాణ ఎజిటేషన్లో ఖమ్మం జిల్లా ఇంజనీర్ జేఏసీ పాత్ర చాలా చురుగ్గా ఉంది. తర్వాత జరుగుతున్న తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంజనీర్ పాత్ర కూడా చాలా ఇదిగా మంచిగా ఉంది. మొత్తం తెలంగాణలోనే ఖమ్మం జిల్లాకి ఒక మంచి పేరుంది. అట్లానే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ కాకతీయ పనుల్లో కూడా ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉంది. దీని అంతటి కారణం ఏంటంటే బేస్ లెవెల్లో ఉన్నటువంటి ఫీల్డ్ ఇంజనీర్లు జేఈ లెవెల్లో రేయమ్మగళ్ళు కష్టపడి వాళ్ళ సొంత ఇష్టాలను కూడా పక్కన పెట్టి, ఫ్యామిలీలను పక్కన పెట్టి మొత్తం కష్టపడి పనిచేసి ఈ జిల్లాకి ఇంత పేరు తీసుకొచ్చారు. అట్లనే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళందరూ మనోస్థైర్యం కోల్పోయి రేపు ముందు జరగబోయే పనులలో రాజకీయ ఒత్తిళ్ళు కానీ లేకపోతే ఇట్లా రకరకాల ప్రభావాలకి లోనైతే వీళ్ళందరూ పనిచేయడానికి సుముఖంగా వ్యక్తం చేయట్లేదు. వాళ్ళందరికీ మనోస్థైర్యం కలిగించడం కోసం అందరం మేము ఈరోజు జేఏసీ తరపున ఒక మీటింగ్ పెట్టుకొని మా మొరని మేము మినిస్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. మినిస్టర్ గారు కూడా దానికి బాగా స్పందించారు. ఆల్ ఇంజనీర్స్ చేస్తూ ఆల్రెడీ మాట్లాడారన్నారు. అయితే మాకు కూడా ఏమేమి ఇచ్చారంటే గవర్నమెంట్ తరఫున ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందు మా ఇంజనీర్లకి అన్ని రకాల బాధ్యతలను తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మినిస్టర్ గారికి మా ధన్యవాదాలు. ఈ జిల్లాలో కూడా మాకేంటంటే ఇంజనీర్స్ అంటే ప్రతిరోజు ఫైనాన్షియల్తో ముడిపడి ఉంటుంది వాళ్ళ జీవితాలు. పొలిటికల్ ఒత్తిళ్ళకి లోనయ్యి లేకపోతే దౌర్జన్యాలకు లోనైతే ముందు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడి మన జిల్లా మొదటి స్థానంలో ఉంది కదా చివరి స్థానంగా పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలా పోకూడదనే ఉద్దేశంతో మా ఇంజనీర్లందరికీ మేము ధైర్యాన్ని చెప్తా. దసరా దీపావళి పండుగను పురస్కరించుకొని వెంకటసాయి ఎలక్ట్రానిక్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రతి కొనుగోలుపై భారీ ఆఫర్లు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలోని కస్బా బజార్లో వెంకటసాయి ఎలక్ట్రానిక్స్ ఫ్రిడ్జ్, కూలర్, ఎయిర్ కూలర్, ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు ప్రకటించినట్లు వారు తెలిపారు. దసరా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నగర పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రేయభిలాషులకు దసరా దీపావళి శుభాకాంక్షలు. మా వెంకటసాయి ఎలక్ట్రానిక్స్ నందు దసరా దీపావళి సందర్భంగా ప్రతి వాషింగ్ మిషన్ కొనుగోలుపై సిటీ పరిధిలో ఫ్రీగా డోర్ డెలివరీ సదుపాయం కలదు. దాంతోపాటు ఒక ఉచిత బహుమతి కలదు. ప్రతి కొనుగోలుపై ఒక కూపన్ వచ్చిన ఆ కూపన్ నందు లక్కీ డ్రాలో స్ప్లెండర్ ప్లస్ బైక్
కస్టమర్లకు బహుమతిగా ఇవ్వబడును. మా వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ నందు దసరా దీపావళి సందర్భంగా ప్రతి ఒక్క ఎల్ఈడి కొనుగోలుపై పెన్ డ్రైవ్, హెడ్ ఫోన్స్, DVD కస్టమర్స్కి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాషింగ్ మిషన్కి, రిఫ్రిజిరేటర్కి సిటీ పరిధిలో ఫ్రీగా డోర్ డెలివరీ సదుపాయం కలదు. దాంతోపాటు ఒక లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని రజక వీధి ఉమెన్స్ కాలేజ్ వెనుకాల ఉన్న శ్రీ కనకదుర్గ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. గాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం వాణీరణ్యగర్భాభ్యాం నమః. ఓం సతీపురంధరాభ్యాం నమః. ఓం శ్రీ మహాగణేభ్యో గణపతిభ్యశ్చ నమో నమః. వాసన చూసి వెనక్కి వేసుకోండి. అందరూ కూడా ముక్కు పట్టుకుని 3 సార్లు ప్రాణాయామం చేయండి. అందరూ కూడా మమ ఉపాసనక్షద్వార శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రియత్యద్భం శుభే శోభనే ముహూర్తే కనకదుర్గా సమేత అరుణాచలేశ్వర స్వామి దేవత ఆలయ సన్నిధౌ ఉన్నతోన్నతాభివృద్ధి సిద్ధ్యర్థం క్షిప్రప్రసాద్య పద్మావతీ నామధేయస్య తిరుసిద్ధగోత్రోద్భవస్య శరణి నామధేయస్యాం ధర్మపత్నేమేస్య అరుణజ్యోతి నామధేయస్య నాగలగోత్రోద్భవస్య కృష్ణారెడ్డి నామధేయస్యాం ధర్మపత్నేమేస్య నాగలక్ష్మీ నామధేయస్య నాగలగోత్రోద్భవస్య పూర్ణారెడ్డి నామధేయస్య ధర్మపత్నేమేస్యాం విజితా నామధేయస్య జననీలగోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్యాం ధర్మపత్నేమేస్యాం రమాదేవి నామధేయస్య మాశాంతికులగోత్రోద్భవస్య అప్పారావణగోత్రోద్భవస్య మాధవరావు నామధేయస్య మమ దేవ ఆత్మానంద సంప్రోక్షః ఆదౌ నిర్విఘ్నం ప్రసమాప్త్యర్థం మహాగణాధిపతి దేవత పూజాం చ అందరూ కూడా అక్షంతలు పట్టుకుని ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్నఖచిత సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. మళ్ళీ అక్షతలు నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మీ దగ్గర ఉన్నటువంటి నీళ్ళలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడపల్లి కవిత గారు, వసంతలక్ష్మి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో మా దేవాలయంలో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి స్వామివారి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రారంభమైన సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ అధికారిపై చేయి చేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాలో నిరసన వ్యక్తం చేసిన అధికారులు. జిల్లాలో సాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ ఎన్ఎస్పీ ఎస్సీకి వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే సన్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.